సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇంకా ఈ దేశం వెనుకపోతుందా, మోడీ ముందు తీసుకుపోతుందా కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. అందుకోసం బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, అణిచివేయబడ్డ కులాలు అన్నీ కూడా ఏకం కావాల్సిన సందర్భం ఆసనమైంది. అది కాంగ్రెస్ ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ 3 నినాదాలు ఏతున్నాయో రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలని, ఇంకా సనాతన ధర్మాన్ని పాటించాలనేది ఈ దుర్మార్గమైన బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగడలో తిప్పికొట్టాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అందుకోసమే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, మా మండలంలో 9 మండలాల సంవిధాన కార్యక్రమం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ వ్యవహారం కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాను. నేను కనుక అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఈ రాష్ట్రంలో ఉండబడిన జనాభాలో 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. కనుక మాదిగలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, ఉత్తమ్ సార్కి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మా ప్రాతినిధ్యం ఉండాలి, నిజమైన మాదిగలకు మా ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ మాదిగల దగ్గర తీసుకుంది, మమకారం చూపించింది. అందుకోసం 1974లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం తీసుకొని ఆనాడు హరిజన గిరిజనులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ భూములు గుంజుకున్న చరిత్ర పోయిన సర్కార్కు ఉన్నది. అసైడ్ భూములు పోయినాయి, ఇనాం భూములు పోయినాయి, అన్నీ కూడా కథం పెట్టినరు. ఉదాహరణ చెప్తున్నాడు. నేను ఇలా సిద్దిపేటలో కట్టిన ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ ఆ తోళ్ల పరిశ్రమ కోసం ఉండే ఇలా 25 ఎకరాల భూమి ఇలా హరీశ్రావు దాన్ని మొత్తం కలెక్టరేట్ కట్టిండ్రు. ఎవరి సొమ్మరి కట్టింది మీరు? కనుక ఇలాంటి అసైడ్ భూములు అన్నీ కూడా వాళ్ళు గుంజుకున్నారు. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి ఎదురు లేకుండా వ్యవహరించారు. అందుకనే ప్రజలు 23 ఎన్నికలలో వాళ్ళ చిత్తుగా ఓడించడం జరిగింది. అందుకని మాదిగ సమాజానికి, మాల సమాజానికి అందరూ కూడా మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా మనం చేస్తున్న పోరాటం మేము కలిసిపోవాల్సిన సందర్భం, కాంగ్రెస్ను బలపరిచిన సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనమందరం కూడా రేపు జరిగే ఈ వర్గీకరణ సందర్భంగా మాలమాదిగలకు ఏ వాట వస్తుందో ఆ వాటను నిండుగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాన్ని గౌరవించి స్వీకరించి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఉపసంఘానికి చైర్మన్గా ఉన్న గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి సభ్యులు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు అందరు కూడా ఇలా రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆ కమిటీలో ఉన్న డాక్టర్ మల్రవి గారు అందరు కూడా నేను నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు తొందరలో ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసి రేపు వచ్చే ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ వార్డు ప్రకారం అందరికీ అవకాశం వస్తుందని కూడా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.